దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బదిరుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని బదిరుల ఆశ్రమ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, నిపుణులైన అధ్యాపకులను నియమించి సైన్ లాంగ్వేజ్ ద్వారా తరగతులు బోధిస్తామని వివరించారు. దివ్యాంగులు ఉంటున్న పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపట ఆ శాఖ మంత్రిగా నా సొంత జిల్లా కరీంనగర్ జిల్లా, ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి ఈరోజు ధర్మపురి ప్రజల నా అభిమానంతో ధర్మపురి లక్ష్మీస్వామి ఆశీస్సుతో శాసనసభ్యుగా ఎన్నికై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా, దివ్యాంగుల శాఖ మంత్రిగా దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మా దివ్యాంగులకు సంబంధించినటువంటి విద్యార్థుల మధ్యలో గొప్పగా ఈ యొక్క ప్రపంచ దినోత్సవాన్ని సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి పెద్ద ఎత్తున ఈ యొక్క దినోత్సవాన్ని ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి మా దివ్యాంగులకు సంబంధించిన మా సెక్రటరీ గారికి, మా అధికారులకు, ముఖ్యంగా ఈ జిల్లా వాసిగా, ఈ శాఖ మంత్రిగా ఈరోజు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఎన్నడూ కూడా మేలు చేయలే. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు సుమారు 50 కోట్ల రూపాయలతోని ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ల ద్వారా ఆన్లైన్ ద్వారా దివ్యాంగులకు సంబంధించిన అప్లికేషన్ తీసుకొని వాళ్ళకు బ్యాటరీ సైకిల్ కానీ, అదేవిధంగా స్కూటీస్ కానీ, ఎవరైతే అర్హత ఉన్న వారికి ఒక్కొక్క జిల్లాకు సుమారు 1000 నుంచి 1500 దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్, వేలాది అప్లికేషన్స్ వస్తే వాటిని షార్ట్ లిస్ట్ చేసుకొని 1000 నుంచి 1500 సెలెక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో కూడా మరి స్కూటీస్ కానీ, బ్యాటరీ సైకిల్స్ కానీ, వారి పరికరాలు కూడా అందజేయడం జరుగుతుంది. అంటే ఏ ముఖ్యమంత్రి కూడా 50 కోట్లు నేరుగా దివ్యాంగుల శాఖ ఇవ్వలే. మరి అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈరోజు గొప్పగా ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు వారికి గౌరవ వేతనం ఇచ్చుకుంటూ హాలిడే ఇవ్వడం జరిగింది. మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ జిల్లా వాసిగా, ఈ జిల్లాకు సంబంధించిన 10th వరకే దివ్యాంగులకు సంబంధించిన స్కూల్స్ ఉండడం జరిగింది. ఆ యొక్క లిపి ద్వారా, ఆ యొక్క సైన్ ద్వారా ఎవరికైతే చెవులు వినబడాయో, ఎవరికైతే కళ్ళు కనబడాయో, ఎవరైతే స్వయంగా శారీరక పరంగా దివ్యాంగుల పరంగా ఉన్న వారికి చదువు పరంగా వారికి ఉన్నటువంటి ఏదైతే లాంగ్వేజ్ ఉన్నదో ఆ లాంగ్వేజ్ ద్వారా అధ్యాపకులకు 10th వరకే చెప్పే అవకాశం ఉండే ఈ రాష్ట్రంలో. 2014 నుంచి 23 వరకు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి సుమారు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ చదువు భవిష్యత్తు విషయంలో ఎన్నడూ కూడా ఆలోచన చేయలే. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఆ శాఖ మంత్రిగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు అప్ టు డిగ్రీ వరకు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి సైన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క లాంగ్వేజ్, వాళ్ళ లిపి ద్వారా ఆ యొక్క క్లాసెస్ అప్గ్రేడ్ చేసి పెద్ద ఎత్తున జూన్లో ఆ క్లాసెస్ కూడా ప్రారంభిస్తామన్న విషయాన్ని మంత్రిగా వారికి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కి కూడా ఎక్కడ కూడా బ్యాన్ లేకుండా వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కుటుంబ సభ్యులకు దగ్గరలో ఉండే విధంగా వారు ఆ యొక్క దివ్యాంగుల పరంగా ఉన్నటువంటి వారికి ప్రభుత్వంలో ఏ చిన్న స్థాయి ఉద్యోగం అయినా, ఏ పెద్ద స్థాయి ఉద్యోగం అయినా కూడా ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారికి నేరుగా ట్రాన్స్ఫర్ ఇచ్చి జీవో ఇచ్చి 34 జీవో ఇచ్చి వారికి అన్ని విధాలు ఆదుకున్నది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రిగా మా 33 జిల్లాలకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన పక్కా బిల్డింగ్స్ కానీ, మౌలికమైన సదుపాయాల విషయంలో కానీ, 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువు పరంగా వారి యొక్క లిపి ద్వారా, వారి యొక్క సైన్ ద్వారా ఆ యొక్క కాలేజ్ స్కూల్స్కి అప్గ్రేడ్ చేయడం విషయంలో కానీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో బట్ట ఆ శాఖ మంత్రిగా ఈ జిల్లా నుంచే మొదలు పెడతా ఆ యొక్క అప్గ్రేడ్ సంబంధించినటువంటి శాఖలు, ఆ యొక్క కోర్సులు అన్న విషయాన్ని మీడియా ద్వారా ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేసుకుంటూ ఈరోజు రాబోయే రోజుల్లో కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి బస్ పాస్ ఇవ్వడం కానీ, దివ్యాంగులకు సంబంధించిన అనేక
మౌలికమైన సదుపాయ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ నిన్న అనుకోకుండా కొన్ని కుక్కలు ఒక నోరు లేనటువంటి ఒక యువకుడిని పాపం బాలుని విపరీతమైన కరవడం జరిగింది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వీడియో మన అంటే టీవీలో చూసి ఎంబడే వారు దాని ద్వారా మా శాఖ సెక్రటరీ గారికి ఫోన్ చేసి మీ మంత్రి గారికి చెప్పండి అని చెప్పి ఆ ఒక కుటుంబానికి వైద్యపరంగా ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందించి ఆ అబ్బాయికి ఒకవేళ చదువుకోవాలంటే కూడా దివ్యాంగుల స్కూల్లో అడ్మిషన్ ఇప్పించుకుంటూ ఒకవేళ పేదవర్గం అయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ ఒకవేళ పెన్షన్ లేకపోతే తక్షణమే పెన్షన్ శాంక్షన్ చేస్తామన్న విషయాన్ని ఆ కుటుంబానికి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట ఆ శాఖ మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలో పెరిగి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఇంత గొప్పగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ పిల్లలు నోరు లేని పిల్లలు పాట వస్తుంటే డ్యాన్స్ చేయడం, చెవులు వినని పిల్లలు పాట వస్తుంటే చెవులు ఆ పాట ఏ పాటో తెలియదు కానీ పాట యొక్క అనుగుణంగా డ్యాన్స్ వేయడం కానీ అదేవిధంగా కళ్ళు లేని వాళ్ళు ఆ కళ్ళు లేని వారు ఏ విధంగా డ్యాన్స్ చేయడం మీరు చూసినారు. అంటే ఎంత గొప్పగా పిల్లలు వాళ్ళకు దివ్య దృష్టి అనే ఒక ఆలోచన పరంగా మీ అందరికీ తెలుసు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కరీంనగర్ కలెక్టర్ గారు మరి వారు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి దివ్య దృష్టి అనే ఒక వెబ్సైట్ తయారు చేసి ఒక గొప్పగా పాట యొక్క మన మొన్న ముఖ్యమంత్రి గారితో లాంచింగ్ చేయడం జరిగింది. ఆ సంగీతం ఒక పాట ఆ పాట వారు రచించి దివ్యాంగులకు సంబంధించిన పాట కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా నేను ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నేను మరి వారి చేతుల మీదుగా వారికి ఒక దివ్యాంగులకు సంబంధించిన పాట దివ్యాంగుల పిల్లలు ఏ విధంగా అయితే ట్యూనింగ్ చేషన్లో ఏ విధంగా అయితే రూపకల్పన చేషన్లో ఆ పాటను కూడా వారి ద్వారా ఆవిష్కరించిన విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలుగా దివ్యాంగులకు మా శాఖ మంత్రిగా అన్ని విధాలు అండగా ఉంటాం. మా కుటుంబాలకు పెన్షన్ విషయంలో కూడా అతి త్వరలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా అమలు చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.